భూమి మీద ఉన్న మహాసముద్రాల్లో అత్యంత వెచ్చని సముద్రం ఏదో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, హిందూ మహాసముద్రమే. చాలామందికి ఇది అనగానే కేవలం ఒక అందమైన టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమే గుర్తుకొస్తుంది కదా. కాని నమ్మండి, వాస్తవానికి ఇది కేవలం విహారయాత్రలకు మాత్రమే పరిమితమైన ప్రదేశం కాదు. ఇది ప్రపంచ చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. దానికి మించి 21వ శతాబ్దపు భౌగోళిక, రాజకీయ ముఖచిత్రాన్ని శాసించబోతున్న ఒక అతిపెద్ద గుండెకాయ. ఈరోజు మనం ఈ అద్భుతమైన సముద్రం వెనుక దాగి ఉన్న అసలు కథను లోతుగా విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామంటే 65 మిలియన్ ఏళ్ల క్రితం నాటి భౌగోళిక వింతల నుంచి మొదలుపెట్టి తొలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సముద్ర చట్టాల పుట్టుక, ప్రాణాలతో సాగించిన పోరాటం, అలాగే రాబోయే భవిష్యత్తులో ప్రపంచాన్ని ఇది ఎలా తన గుప్పిట్లోకి తీసుకుపోతుందనే అంశాలను వరుసగా చూద్దాం. సరే, ముందుగా దీని భౌగోళిక అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోని మిగతా మహాసముద్రాలతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకం. సాధారణంగా ఏ మహాసముద్రంలోనైనా నీటి ప్రవాహాలు ఏడాది పొడవునా ఒకే డైరెక్షన్లో ఉంటాయి. కాని ఇక్కడ అలా కాదు. ఈ సముద్రంలో ప్రవాహాలను ఋతుపవనాలు శాసిస్తాయి. చలికాలంలో ఈశాన్య గాలులు సముద్రపు నీటిని ఆఫ్రికా వైపు నెడితే, వేసవిలో ఆసియా వేడెక్కడం వల్ల నైరుతి గాలులు ఆ ప్రవాహాన్ని పూర్తిగా వెనక్కి మళ్లిస్తుంది. ఏడాదికి 2 సార్లు ఇలా ప్రవాహం మారడం వల్ల ఒక అద్భుతం జరుగుతుంది. సముద్రం అడుగున ఉన్న చల్లటి నీరు ఎన్నో పోషకాలతో పైకి ఉబుకుతుంది. ఇదొక గ్లోబల్ హార్ట్బీట్లాగా పనిచేస్తూ లక్షలాది మంది తీరప్రాంత ప్రజలకు ఆహారాన్నిస్తోంది. దీని ఉత్తర భాగాన్ని ఒకసారి గమనిస్తే, ఇంగ్లీష్ అక్షరం ఎం ఆకారంలో 3 ద్వీపకల్పాలు దీన్ని ఆవరించి ఉంటాయి. ఎడమవైపు అరేబియా మరియు ఆఫ్రికా, మధ్యలో వి ఆకారంలో ఉన్న మన భారత ఉపఖండం, ఇక కుడివైపున ఇండోచైనా మరియు ఆస్ట్రేలియా. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు ఒక భారీ గోడలా అడ్డుగా నిలబడ్డాయి. దీనివల్ల ఈ సముద్రం తన వేడిని ఏమాత్రం బయటకు పంపలేక ఒక భారీ థర్మల్ బ్యాటరీలాగా పనిచేస్తూ ఈ ప్రాంతపు వాతావరణాన్ని మొత్తం తన కంట్రోల్లో ఉంచుకుంది. నీటి అడుగున కూడా ఎన్నో వింతలు దాగున్నాయి. సరిగ్గా 90వ తూర్పు రేఖాంశం వెంబడి ఏకంగా 5000 కిలోమీటర్ల పొడవైన ఒక పర్వత శ్రేణి సముద్రం అడుగున ఒక స్ట్రెయిట్ లైన్లాగా విస్తరించి ఉంది. అంతేకాదు, ఇక్కడున్న సీషెల్స్ దీవులు అగ్నిపర్వతాల వల్ల రాలేదు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా మహాఖండం విడిపోతున్నప్పుడు మిగిలిపోయిన గ్రానైట్ రాళ్లతో ఏర్పడ్డాయి. అంటే ఇవి మునిగిపోయిన ఒక ప్రాచీన ఖండం తాలూకు శిఖరాలన్నమాట. మైండ్ బ్లోయింగ్ గదూ. అయితే ఈ వింతైన భౌగోళిక పరిస్థితులు కేవలం ప్రకృతికే పరిమితం కాలేదు. ఆధునిక ప్రపంచీకరణ కంటే ఎన్నో శతాబ్దాల ముందే ఇది తొలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ చారిత్రక ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే, క్రీస్తు శకం 100వ సంవత్సరం నాటికే రోమన్లు ఈ ఋతుపవనాల సాయంతోనే ఇండియాకు వచ్చి మిరియాలు కొనుక్కున్నారు. 500వ సంవత్సరం నాటికి ఇండోనేషియాకు చెందిన నావికులు ఏకంగా 4000 మైళ్లు ప్రయాణించి మడగాస్కర్ చేరుకున్నారు. అంటే సిల్క్ రూట్ కంటే ముందే, యూరోపియన్ల అన్వేషణ అసలు మొదలు కాకముందే ఈ సముద్రం వస్తువులను, మతాలను, సాంకేతికతను పంచుకునే ఒక భారీ ఇంటర్నేషనల్ నెట్వర్క్గా విలసిల్లింది. ఇక్కడ ఈ సంఖ్యను చూస్తే ఆశ్చర్యపోతారు. 400 మీటర్లు! 15వ శతాబ్దంలో చైనా అడ్మిరల్ జెంగ్ హీ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చలాయించాడు. అతను వాడిన ప్రధాన నౌక పొడవే దాదాపు 400 మీటర్లు. ఇది ఆ తర్వాతెప్పుడో వచ్చిన కొలంబస్ ఓడకంటే ఏకంగా 5 రెట్లు పెద్దది. కాకపోతే చైనీయుల ఉద్దేశం దేశాలను ఆక్రమించడం కాదు, కేవలం తమ చక్రవర్తి గొప్పదనాన్ని ఈ సముద్రమార్గం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడమే. ఇలా 1000 ఏళ్లపాటు ఎవరి నియంత్రణలోనూ లేకుండా స్వేచ్ఛగా ఉన్న ఈ సముద్రానికి అకస్మాత్తుగా హద్దులు గీయాలనే ప్రయత్నం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. 1498లో పోర్చుగీజ్ వారు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పుడు ఈ సముద్రాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూశారు. వ్యాపారం చేయాలంటే వాళ్ల దగ్గర పాస్ కొనాలని రూల్స్ పెట్టారు. దీనికి డచ్వారు ఎదురు తిరిగి 1603లో పోర్చుగీజ్ ఓడను పట్టుకోవడంతో పెద్ద యుద్ధమే జరిగింది. ఈ ఇష్యూ ఆధారంగానే 1609లో హ్యూగో గ్రోషియస్ ద ఫ్రీ సీ అనే ఒక సిద్ధాంతాన్ని రాశాడు. సముద్రం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దానికి హద్దులుండవని, అది ఏ ఒక్క దేశానికి సొంతం కాడని కుండబద్దలు కొట్టాడు. ఆధునిక అంతర్జాతీయ సముద్ర చట్టానికి పునాది పడింది అక్కడే. ఈ సముద్రం ఒకవైపు వ్యాపారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, మరోవైపు మనిషి మనోబలానికి ఎంతో కఠినమైన పరీక్ష కూడా పెట్టింది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 15 ఏళ్లు
అక్షరాల 15 సంవత్సరాలు. 1761లో ఫ్రెంచ్ వారికి చెందిన ఒక ఓడ ట్రోమెలిన్ అనే చిన్న ఇసుక దిబ్బ దగ్గర ప్రమాదానికి గురైంది. అప్పుడు ఆ ఫ్రెంచ్ నావికులు ఒక చిన్న తెప్ప వేసుకొని ప్రాణాల దక్కించుకుంటూ తమతో పాటు చట్టవిరుద్ధంగా తీసుకొస్తున్న బానిసలను ఆ సముద్రం మధ్యలోనే వదిలేశారు. ఆ చెట్లు కూడా లేని ఇసుక దిబ్బమీద ఆ బానిసలు సహాయం కోసం ఎదురుచూస్తూ గడిపిన భయంకరమైన కాలమిది. ఆ నరకంలో వాళ్లు ఎలా బతికారో ఊహించగలరా? తాగే నీటికోసం ఇసుకలో 5 మీటర్ల లోతుదాకా బావులు తవ్వారు. సముద్రంలో కొట్టుకొచ్చిన చెక్కలను వాడుకుంటూ ఏకంగా 15 ఏళ్లపాటు మంట ఆరిపోకుండా చూసుకున్నారు. పగడపు రాళ్లతో కష్టపడి ఇళ్లు కట్టుకున్నారు. చివరకు 1776లో వాళ్లని రక్షించేనాటికి కేవలం 7 మహిళలు, ఒక చిన్నారి మాత్రమే బతికి ఉన్నారు. ప్రకృతి ముందు మనిషి పోరాట పటిమకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా చెప్పండి. గతం సంగతి అలా ఉంచితే, ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో హిందూ మహాసముద్రం వల్ల రాబోతున్న ఒక పెద్ద ముప్పు గురించి మనం మాట్లాడుకోవాలి. అదే మునిగిపోతున్న దీవులు. ఇక్కడున్న ఈ 1.5 మీటర్ల సంఖ్య చాలా డేంజరస్ అండి. హిందూ మహాసముద్రంలో ఉన్న మాల్దీవుల గురించి మనందరికీ తెలుసు. కానీ ఆ దేశపు సగటు నేలమట్టం సముద్రమట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉందని మీకు తెలుసా? ఒక బాస్కెట్బాల్ రింగ్ ఎత్తు కంటే తక్కువే. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాలు వేడెక్కి నీటిమట్టం పెరుగుతుండటంతో అసలు ఆ దేశం ఉనికికే ఇప్పుడు ముప్పు వాటిల్తోంది. ఇది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, ఒక దేశ భౌగోళిక అస్తిత్వానికే సంబంధించిన అత్యంత తీవ్రమైన సంక్షోభం. తమ భూభాగం మునిగిపోతోందన్న నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే మాల్దీవుల ప్రభుత్వం ఏకంగా స్కూబా డ్రెస్సులు వేసుకుని నీటి అడుగున క్యాబినెట్ మీటింగ్ నిర్వహించింది. ఒక దేశానికి ఉనికి ఉండి కూడా భౌతికంగా నేల కనిపించని పరిస్థితి రాబోతోందంటే అది ఎంత భయానకమో ఆలోచించండి. ఇదే మహాసముద్రంలో మానవ జీవశాస్త్రం ప్రకృతితో ఎలా మమేకమైందో గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఒకవైపు 1000 ఏళ్లకు పైగా నీటిపైన ఇళ్లు కట్టుకుని అద్భుతమైన గజయితగాళ్లుగా అడాప్టైపోయిన బజావు సముద్ర సంచార జాతులు, మరోవైపు ఆధునిక భౌగోళిక పరిస్థితులకు పూర్తిగా దూరంగా ఈనాటికి ప్రాచీన శిలాయుగపు జీవితాన్ని గడుపుతున్న అండమాన్ నికోబార్ దీవుల ఆదివాసీలు. మనుషుల మనుగడకు ఈ సముద్రం నేర్పిన భిన్నమైన పాఠాలివి. ఇక మనం అసలు పాయింట్కొద్దాం. ఈ హిందూ మహాసముద్రం రాబోయే భవిష్యత్తును ఎలా తన గుప్పిట్లోకి తీసుకోబోతుందో చూద్దాం. డేటాపరంగా చూస్తే హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో ఏకంగా 2.7 బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. అంటే ప్రపంచ జనాభాలో 3వ వంతు కంటే ఎక్కువ. ఇండియా, ఇండోనేషియా లాంటి అధిక జనాభా గల దేశాలతో పాటు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న తూర్పు ఆఫ్రికా దేశాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంత భారీ జనాభా అండతో ఇది భూమిపైనే అత్యంత కీలకమైన పవర్ సెంటర్గా మారుతోంది. ఒకప్పుడు 20వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అట్లాంటిక్ మహాసముద్రం శాసించింది కదా. కాని రాబోయే రోజులు అలా కాదు. 2050 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా 50% పైగా వాటా కేవలం ఈ హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలదే ఉండబోతోంది. 21వ శతాబ్దపు ఆర్థిక దిశను మార్చే గుండెకాయ ఖచ్చితంగా ఈ సముద్రమే. ముగింపుగా ఒకసారి ఆలోచిద్దాం. వేలాది సంవత్సరాల క్రితం ప్రపంచానికి కేంద్రబిందువుగా ఉన్న హిందూ మహాసముద్రం మళ్లీ ఇప్పుడు తన చారిత్రక స్థానాన్ని తిరిగి స్వంతం చేసుకుంటోంది. మరి మారుతున్న ఈ సముద్ర ప్రవాహాలకు, ఈ కొత్త ఆర్థిక రాజకీయ మార్పులకు మిగతా ప్రపంచం ఎలా అలవాటు పడుతుందంటారు? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే గదా. ఈ విశ్లేషణ మీకు ఎన్నో కొత్త విషయాలను తెలియచేసిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.